శ్రీకాళహస్తిలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా భరతమాత విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తెలుగు తల్లి కవిత్రయంలోని నన్నయ్య, తిక్కన, ఎర్రన మరియు బుడబుడక్కల వ్యక్తి వేషధారణలో తెలుగు పద్యాలు, కవిత్వాలను వినిపించారు. తెలుగు జాతి గొప్పదనం గురించి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ, నేటి ప్రపంచం పరభాష వ్యామోహంలో తన మాతృభాషను మర్చిపోతోందని అన్నారు. మన మాతృభాష తల్లి ఒడి నుండి ప్రారంభమవుతుందని, ప్రపంచంలో ఎదగడానికి ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి చిన్నపిల్లలకు పాడే లాలిపాటలోనే ఉంటుందన్నారు. అంత గొప్ప తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజు సందర్భంగా మనము తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గిడుగు వారు 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించినారు. తల్లి గుర్తున్నారు. ఆయన గమనించినటువంటి విషయం ఏంటంటే, ఉపాధ్యాయులుగా ఉండి కావ్య భాషకు వ్యవహారిక భాషకు చాలా తేడా ఉందని, కావ్య భాష కొంతమందికే పరిమితమైనదని, అది వ్యవహారికులకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదని, కాబట్టి వ్యవహారిక భాషను పుస్తక భాషగా చేస్తే వ్యవహారికులకు కూడా సరైన క్రమంలో అర్థమవుతుందనే అటువంటి సదుద్దేశంతో వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభించారు. ఆ వ్యవహారిక భాషోద్యమం ద్వారా ఆయన అప్పటి ప్రభుత్వమైనటువంటి ఆంగ్లేయులు కూడా పాఠ్య పుస్తకాల్లో వ్యవహారిక భాషనే ముద్రించి వ్యవహారిక భాషను ప్రభుత్వ భాషగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన పుట్టినరోజుని మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రతి బిడ్డ తన తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి పరిచయం అయ్యేటటువంటి మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ పరిచయం చేసేటటువంటి భాషే అమ్మ భాష. అలాంటి అమ్మ భాషను మరిచి మనము అమ్మ మొదట్లోనే ఓ హాయి ఏడవకు ఏడవకు చిన్ని పాపాయి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు అనే పాటతో అమ్మ భాషను ప్రతి బిడ్డకు నూరిపోస్తుంది తల్లి. అలాంటి తల్లి భాషలోనే మనకి ఎన్నో విధంగా హాయి అంటే ఏమీ లేదు, ఈ ప్రపంచమంతా మిథ్య, ఈ దేవుడొక్కడే అనేటటువంటి విషయాన్ని మనకి తల్లి తన జోలపాట ద్వారానే మనకి పిల్లలకి నూరిపోస్తూ ఉంటుంది. అలాంటి తల్లి భాషను మనం ఈరోజు విస్మరించి పరభాషా జ్ఞానము, పరభాషా వ్యామోహము అనేటటువంటి విషయాల్లో మనం మునిగి తేలుతున్నాము. పరభాషా జ్ఞానం అంటే నాకు తెలుగు భాషతో పాటు ఆంగ్లం వచ్చు, ఒరియా వచ్చు, కన్నడం వచ్చు అని ధైర్యంగా చెప్పుకోవడం. కానీ పరభాష వ్యామోహం అంటే మా బిడ్డలకు తెలుగు రాదు, తెలుగు రాయడం రాదు, మాట్లాడటం రాదు, మా బిడ్డ ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది అని చెప్పడం పరభాషా వ్యామోహం. అలాంటి పరభాషా వ్యామోహంలో పడిపోకుండా పుట్టుకతోనే మనం నేర్చుకున్నటువంటి ఈ మాతృభాషను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తర్వాత మన తెలుగు భాషలో మనకి పద్యాల ద్వారా మనము అనేకమైనటువంటి నీతులను నేర్చుకుంటూ ఉంటాము. ఉప్పు కప్పు రంబు చూడ ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు. అంటే ఉప్పు కప్పు రంబు ఒకలాగానే ఉంటుంది, కానీ చూడ చూడ రుచుల జాడ వేరు. అది రుచిని చూసినప్పుడు మాత్రమే దాని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. అలాగే ఈ లోకమంతా కూడా ఒకలాగా ఉంటుంది. ఆల్ గ్లిటర్స్ ఈజ్ కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అనేటటువంటి విషయాన్ని మనము తెలుగు పద్యాల ద్వారా నేర్చుకోవటం జరుగుతుంది. కానీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ వండర్ వాట్ యు ఆర్ అనేటటువంటి రైమ్ తోనే ఈ రోజు పిల్లల యొక్క విద్యాభ్యాసం మొదలవుతుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే నువ్వు ఎక్కడో ఆకాశంలో మెరుస్తున్నావు, నువ్వెవరు అనేటటువంటి ఒక ఊహాజనితమైనటువంటి విద్యను మనం అందిస్తున్నాము. కానీ పిల్లలకి ఆవు పులి కథ, మేకా పులి కథ లాంటివి చెప్పడం ద్వారా మనము మాట మీద నిలబడాలి. తర్వాత అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే నిజంగానే మనము ప్రమాదంలో ఉన్నప్పుడు మన మాటను ఎవ్వరూ నమ్మరు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుగు భాష ద్వారానే పిల్లలకు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిత్వ విజ్ఞానం అనేది 2 దారులు ఉంటాయి ప్రతి మానవుడికి. వ్యక్తిత్వ వికాసం అంటే మనము అనేకమైనటువంటి చదువులు చదివి ఒక టీచర్ గానో, ఒక లాయర్ గానో, ఒక డాక్టర్ గానో స్థిరపడవచ్చు. కానీ వ్యక్తిత్వం యొక్క అభివృద్ధి మాత్రం